చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా స్థితి పొందిన గ్రహాల స్థితి ప్రత్యేక దృష్టి కలిగి ఉన్నందువల్ల ప్రత్యేకమైన ఫలితాలు ఇస్తాయి. మరి ఈరోజు చెప్పబోయేది గ్రహాల స్థితి అంటే గ్రహాలకి దిగ్బలాలు ఉన్నాయి. గ్రహాలకి స్వక్షేత్రాలు, మిత్రక్షేత్రాలు, ఉచ్చక్షేత్రాలు, నీచ క్షేత్రాలు ఇట్లా చాలా కలిగి ఉన్నాయి గ్రహాల విషయంలో. జన్మజాతక చక్రంలో 12 భావాలలో 12 భావాలు 12 రాసులే. మరి లగ్నం నుండి 12 భావాలు. గ్రహాలకి దిగ్బల స్థానాలు అందరికీ తెలిసినవే. గురు బుధ గ్రహాలు లగ్నంలో దిగ్బలం పొందుతారు. అంటే అక్కడ బలాన్ని అధికంగా కలిగి ఉంటారు. చంద్ర శుక్రులు చతుర్థంలో 4వ స్థానం, శని భగవానుడు సప్తమంలో, రవి కుజులు దశమంలో. మరి ఇవి అందరికీ తెలిసింది. ఇప్పుడు మేషలగ్నం తీసుకుందాం. ఇక్కడ గురు బుధులు దిగ్బలం పొందారు. ఇక్కడ బుధుడికి తృతీయాధిపత్యం, షష్టాధిపత్యం వచ్చింది. లగ్నంలో గురు బుధులు దిగ్బలం పొందారు. మరి ఇక్కడ దిగ్బలం పొంది ఉన్నప్పుడు అవి వేరే ఫలితాలు. అదే సప్తమంలో గురు బుధ ఉంటే ఎక్కడైతే గ్రహాలు దిగ్బలం పొందుతాయో, దానికి ఆపోజిట్గా స్థితి పొంది ఉంటే దిగ్బల క్షేత్రాన్ని చూస్తాయి. ఇది ప్రత్యేక గ్రహాలు అంటారు. మరి ప్రత్యేకమైన ఫలితాలు ఎలాగ ఇప్పుడు తీసుకుందాం. ఏదైనా ఒక గ్రహం మరి తృతీయాధిపత్యం, షష్టాధిపత్యం వచ్చినందువల్ల సప్తమంలో వీరికి బుధుడు ఉన్న ఆ క్షేత్రాన్ని లగ్నాన్ని చూస్తూ ఉన్నాడు కాబట్టి తృతీయ షష్టాధిపతి అవ్వడం వల్ల బుధుని దృష్టి అంత పని చేయదు. కానీ ఇక్కడ గురుడికి శత్రురాశి అయినప్పటికీ గురు దృష్టి లగ్నం మీద ఉందనుకోండి, సప్తమంలో ఉండి, గురుడు మేష లగ్నానికి వ్యయాధిపతి, భాగ్యాధిపతి అవ్వడం వల్ల ఇట్లా ఉండాలి. గురుడు ఈ లగ్నానికి ఇలా ఉంటే లగ్న బలం ఉంటుంది. ఇలా చూసుకోండి. సప్తమంలో ఉండి లగ్నాన్ని చూస్తూ ఉంటే. మరి అదే గురుబుధులు వృషభ లగ్నం తీసుకుందాం. అంటే బుధుడికి 2వ స్థానం, 4వ స్థానం, 5వ స్థానం బుధుడికి. ఇక్కడికి గురుడికి ఏమైంది? వృషభ లగ్నానికి 1 2 3 4 5 6 7 8 9 10 11 లాభాధిపతి గురుడు. ఇక్కడ సప్తమంలో గురునికి ఇది మిత్రక్షేత్రం, బుధుడికి మిత్రక్షేత్రం కాదు, కానీ ద్వితీయ పంచమాధిపతి అవ్వడం వల్ల బుధుడు ఇక్కడ స్థితి పొంది లగ్నాన్ని దృష్టి చూస్తున్నప్పుడు ఇది ప్రత్యేక గ్రహంగా ఉండి ప్రత్యేకమైన ఫలితాలు అందిస్తూ ఉంటుంది. గురుడు ఉన్నప్పటికీ వాళ్ళ గురుడు లేడు, బుధుడు ఉంటే మంచి ఫలితాలు అందిస్తాడు. ఇలా తీసుకోండి. మరి తులా లగ్నం, లగ్నంలో ఎవరు? గురు బుధులు. మరి ఇక్కడ గురుడు బుధుడు ఉన్నాడు అనుకోండి. తులా లగ్నాన్ని సప్తమంలో గురుడికి మిత్రక్షేత్రం ఇది, బుధునికి అంత మిత్రుడు కాదు. మరి బుధుడు భాగ్యాధిపతి అవుతాడు, వ్యయాధిపతి అవుతాడు. భాగ్య వ్యయాధిపతి అయ్యి మేషరాశిలో ఉంటాడు. తులా లగ్నానికి తృతీయ షష్టాధిపతి
అవుతున్నాడు. ఎవరు? గురుడు. తులా లగ్నానికి గురుడు సప్తమంలో ఉంటే తృతీయ షష్టాధిపతి అవుతున్నాడు. మరి తృతీయ స్థానానికి గురుడు కారకుడు కుజుడు. అంటే తృతీయ స్థానానికి ఆధిపత్యం వహించాడు కాబట్టి మంచిదే. గురుడికి మిత్రక్షేత్రం. బుధునికి మిత్రక్షేత్రం కాకపోయినా భాగ్యాధిపతి అవ్వడం వల్ల, లగ్నాన్ని చూడడం వల్ల వీరికి ధైర్య సాహసాలు ఎక్కువ ఉంటాయి, భాగ్యము ఉంటుంది. ఇలా తీసుకోండి. మరి మకర లగ్నం, శని భగవానుడు ఎక్కడ? సప్తమంలో, అంటే కర్కాటక రాశి. సప్తమంలో శని ఉంటే దిగ్బలం పొందినట్టు. మరి శని భగవానుడు ఇక్కడ ఉంటే దిగ్బల క్షేత్రాన్ని, స్వరాశి అయ్యి దిగ్బల క్షేత్రాన్ని చూస్తూ ఉంటాడు. ఇక్కడ మకర లగ్నానికి ఏంటి? లగ్నాధిపతి ద్వితీయాధిపతి, సప్తమం చంద్రుడు చూస్తూ ఉండడం వల్ల ఇక్కడ మళ్ళీ రాజయోగాలకు వెళ్తే వేరే విషయం. ఎట్లా ఉంటుంది? ఇలాగ గురుబుధులకి అయిపోయింది. మరి చంద్ర శుక్రుడు, ఇదే మేష లగ్నం, చంద్రుడు శుక్రుడు. మేష లగ్నానికి ద్వితీయాధిపతి సప్తమాధిపతి శుక్రుడు, అంత మంచి క్షేత్రంగా. చంద్రుడికి దిగ్బలమే. మరి 1 2 3 4 5 6 7 8 9 10 చంద్ర శుక్రులు మకర రాశిలో ఉండి దిగ్బల క్షేత్రాన్ని చూస్తూ ఉన్నారనుకోండి. చంద్రుడు చతుర్థాధిపతి, చతుర్థ స్థానాన్నే చూస్తున్నాడు. వెరీ గుడ్. ఇది చాలా మంచిది. మరి శుక్రుడు ద్వితీయ సప్తమాధిపతి. శుక్రుడు మిత్రరాశి, బుధుడు కారకత్వం, మిత్రరాశి. ద్వితీయ సప్తమాధిపతి అవడం వల్ల అది శుభగ్రహం కాకపోయినప్పటికీ ఇక్కడ దశమ క్షేత్రం మిత్రరాశి అయ్యింది. తర్వాత బుధుడు కారకత్వం కూడా వహించాడు. మరి ఇక్కడ ఇంకెక్కడి శని భగవానుడు, రవి కుజులు, రవి కుజ, మేష లగ్నం, లగ్నాధిపతి దశమంలో ఉచ్చ పొందారు. రవి పంచమాధిపతి దశంలో. ఇది దిగ్బలం. మరి దీనికి ఆపోజిట్ చతుర్థంలో ఉంటాయి. మరి రవికి కుజుడికి ఈ రెండు మిత్రక్షేత్రమే. కుజుడు లగ్నాధిపతి అయ్యాడు. నీచ పొందినప్పటికీ నీచ క్షేత్ర ఫలితాలు ఉండవు. దశమ క్షేత్రాన్ని చూస్తున్నప్పుడు దశమం బలపడుతుంది. మరి వృశ్చిక లగ్నం, దశమాధిపతి రవి అవుతాడు. ఈయన చతుర్థంలో కుంభంలో. రవి కుజులు 1 2 3 దశమ క్షేత్రాన్ని చూస్తూ ఉంటారు. కుజుడికి మిత్రక్షేత్రం కాకపోయినా, రవికి మిత్రక్షేత్రం కాకపోయినా, రవి కుజులు వృశ్చికల 1 2 3 4 5 6 షష్టాధిపతి, లగ్నాధిపతి అయ్యాడు. రవి దశమాధిపతి అయ్యాడు. ఇది మంచి యోగమే. అంటే తన దిగ్బల క్షేత్రాలని ఆయా గ్రహాలు అనుకూలంగా, ఆ లగ్నానికి అనుకూలంగా ఉండి ఏర్పడినప్పుడు మంచి ఫలితాలు అందిస్తాయి. ఇప్పుడు ధనస్సు లగ్నం 1 2 3 4 5 6 7 8 9 10 కన్యా రాశిలో ఇప్పుడు మీనరాశిలో రవి కుజ ఉన్నారనుకోండి. వీళ్ళిద్దరికీ మిత్రక్షేత్రమే. వీళ్ళిద్దరికీ రవి కుజులు మిత్రక్షేత్రాలే. మరి ధనుసు లగ్నానికి కుజుడు పంచమాధిపతి,
వ్యయాధిపతి అయ్యాడు. అయితే కుజుడు ధనస్సు లగ్నానికి చతుర్థంలో ఉండి ఇస్తే అంత మంచి ఫలితాలు ఇవ్వకపోవచ్చు. ఎందుకు? వ్యయాధిపతి అయ్యాడు. పంచమాధిపతి అయినప్పటికీ వ్యయ స్థితి. మరి రవికి 1, 2, 3, 4, 5, 6, 7, 8 అష్టమాధిపతి. చంద్రక్షేత్రం భాగ్యాధిపతి అయ్యాడు. అష్టమాధిపతి కాదు, భాగ్యాధిపతి అవ్వడం వల్ల రవి చతుర్థంలో ఉండి దశమ క్షేత్రాన్ని చూస్తే మంచి ఫలితాలు అందిస్తారు కుజుడు అందించే కన్నా. అది మంచి గ్రహం అయ్యేపాటి కన్నా. ఎందుకు అంటే ఏ భావాలకు ఆధిపత్యం వహిస్తున్నాయో ఆ భావాలు అనుకూలంగా ఉండాలి ఆ లగ్నానికి. ఉన్నప్పుడు అలాగా రివర్స్లో ఉన్నప్పటికీ ఆ దృష్టి పనిచేస్తుంది. మరి కుంభలగ్నానికి దశమంలో రవి కుజులు చెప్పుకున్నాం. మరి ఇదే కుంభలగ్నానికి రవి సప్తమాధిపతి అయ్యాడు, కుజుడు దశమాధిపతి అయ్యాడు, తృతీయాధిపతి అయ్యాడు. ఈయన స్థితి ఎక్కడ ఉండాలి? 1, 2, 3, 4 రవి కుజులు ఇక్కడ ఉన్నట్టయితే వృషభ రాశిలో దశమ క్షేత్రాన్ని చూస్తారు. ఎలాగ? 1, 2, 3, 4, 5, 6, 7 సప్తమ దృష్టితో దశమ క్షేత్రాన్ని. తృతీయాధిపతి దశమాధిపతి అయిన కుజుడు కాబట్టి మంచి ఫలితాలు ఇస్తాడు. సప్తమాది ఒక కేంద్రానికి ఆధిపత్యం వహించాడు. ఈయన మంచి ఫలితాలే ఇస్తాడు చతుర్థంలో ఉంటే. ఇట్లా ప్రతి లగ్నానికి తీసుకోండి. సింహ లగ్నం 1, 2, 3 లగ్నంలో గురుబుధులు. బుధుడు రెండవ అధిపతి, లాభాధిపతి. అనుకూలం లేనప్పటికీ గురుడు పంచమాధిపతి, అష్టమాధిపతి అయ్యాడు. పంచమ క్షేత్రానికి ఆధిపత్యం వహిస్తే ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7 గురుడు బుధుడు వీక్షణ ఉంటే మంచిదే. ఇక్కడ గురుడు వ్యయస్థితి కదా, ఇందాక చెప్పారు కదా, అష్టమాధిపతి అయ్యాడు కాబట్టి వ్యయస్థితి మంచిదే. ఇట్లా ప్రతిదీ మనం ఏ భావానికి ఆధిపత్యం వహించారో అది మంచిదా కాదా చూసుకొని అప్పుడు అనుకూల ఫలితాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఏదైనా దిగ్బలం పొందిన గ్రహాలు తమ సప్తమ దృష్టితో, అదే ఇప్పుడు లగ్నం అనుకోండి, సప్తమంలో స్థితి పొంది చూసినప్పుడు ఆ గ్రహాలకి ఏ భావాధిపత్యాలు వచ్చాయి దాన్ని బట్టి మంచి ఫలితాలు ఉంటాయి. భావాధిపత్యాలు మంచి రాలేనప్పుడు ఫలితాలు తారుమారుగా ఉంటాయి. ఇలాగ ప్రత్యేక దృష్టి కలిగి ఉన్నందువల్ల ప్రత్యేకమైన ఫలితాలు ఇస్తాయి. అవి శుభత్వాన్ని పొందిన గ్రహాలైతే ప్రత్యేకంగా వారి జీవితం ఉంటుంది. ఏ భావాలకు ఆధిపత్యం వచ్చాడో ఆ భావాలు, ఆ కారకత్వాలు, ఫలితాలు ఇవి అందిస్తూ ఉంటాయి. మరి మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.